ఒక్క దినారుతో ఎలా బతకాలి? ఈ ఛాలెంజ్ లో వస్తాది ఏం జరుగుతుంది? ఒక్క దినారుతో ఈ రోజు బతకగలుగుతానా అనేది తెలుసుకోవాలంటే ఒక్క దినార్ ఆ ఒక్క దినార్తో తినేదానికి వెళ్తున్నాను. ఫస్ట్ కామెంట్ చేయండి. అలాగే ఒక టీ కూడా ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. చాటు అలాగే ఒక టీ ఒక 650 ఫీల్స్ ఉంటుంది అనమాట. ఈ 600 అనమాట. ఇంకా దీంట్లోనే ఈ రోజంతా 6:30 అవుతుంది, 6:30 అవుతుంది. ఫస్ట్ వెళ్తున్నాను. ట్రాఫిక్ విపరీతంగా అంటే మళ్ళీ 2 గంటలకు 1:30 కాకలు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైం ఎంత పోతే ఇంకా 300 ఫీల్స్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు తీసుకున్నాము 100 ఫీల్స్లో తీసుకున్నాము అంటే ఇంకా నాకు డ్యూటీ అయిపోయిన వరకు కనిపిస్తుంది కదా. 450 చికెన్ ఫుల్గా పెట్టారు. ఇప్పుడైతే ఇక్కడ కోవిడ్కి వచ్చినాక ఆ ఫీలింగ్ ఏదన్నా దాహం వేస్తే వాటర్ బాటిల్ కానీ అలా అందరూ డ్యూటీలు ముగించుకొని వెళ్లే టయానికి నా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. నా పేరు ప్రసాద్. వెల్కమ్ టు మై జర్నీ. ఇప్పుడు సమయం సాయంత్రం 5. ఒక్క దినారుతో రోజంతా తిండి తినగలుగుతామా అనేదే ఈ రోజు మన ఛాలెంజ్. ఒక్క దినారుతో ఎలా బతకాలి? ఈ ఛాలెంజ్ లో సక్సెస్ అవుతామా లేదా? గుడ్ ఈవినింగ్ ఆల్. బతికేదానికి తినాలి, తినేదానికే బతకకూడదు. ఈ రోజు అదే ట్రై చేద్దాం. నాకు కావలసిన వస్తువులన్నీ తీసుకుంటున్నాను. మొబైలు అలాగే పర్సు. అసలు ఈ రోజు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఒక్క దినారుతో ఈ రోజు బతకగలుగుతానా అనేది తెలుసుకోవాలంటే వీడియో ఫుల్ గా చూడండి. నిద్ర లేచాను, డ్యూటీకి రెడీ అయ్యాను, ఇంకా బయలుదేరాలి. ఈ ఒక్క దినారుతో ఈ రోజంతా బతకడం అనేదే మన ఛాలెంజ్. ట్రై చేద్దాం. ఈ రోజంతా మన టార్గెట్ ఒక్క దినార్. ఆ ఒక్క దినార్తో తినేదానికి వెళ్తున్నాను. ఫస్ట్ ఎంత ఖర్చు వస్తుందో చూద్దాం. ఒక్క దినార్ సమోసా చట్నీ ఒక సమోసా చాట్ అలాగే ఒక టీ తీసుకున్నాను. మొత్తం కూడా 300 ఫిల్స్ అయింది ఇప్పటికే. ఇండియాలో ఒక సమోసా చాట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే ఒక టీ కూడా ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. విడిగా ఒక సమోసా తీసుకుంటే 100 ఫిల్స్ అనమాట. కానీ నేను సమోసా చాట్ తీసుకున్నాను. ఒక సమోసా నలిపేసి దీంట్లో కొన్ని ఆనియన్స్ అలాగే మసాలా పానీ కొద్దిగా వేసి ఇస్తారనమాట. ఇంక ఇవన్నీ తీసుకున్నాను. వాటర్ బాటిల్ మర్చిపోయాను. మళ్ళీ 50 ఫిల్స్ ఇచ్చాను. ఇప్పుడు 350 ఫిల్స్ అయిందనమాట. ఒక సమోసా చాటు అలాగే ఒక టీ ఒక వాటర్ బాటిల్. ఓకేనా? ఒక సమోసా చట్నీ ఒక చాయ్ వాటర్ బాటిల్ మొత్తం 350 ఫిల్స్ ఖర్చు అయింది. ఇంకా మిగిలింది దినార్లో ఎంత ఉండదో 650 ఫిల్స్ ఉండదు అనమాట. ఈ 650 ఫిల్స్ తో ఇంకా ఈ నైట్ అంతా కూడా ఉండాలి నేను. ఓకేనా? ఇప్పుడు టైం వచ్చి 6:15. డ్యూటీకి వచ్చేసాం. ఇదే మన కార్, మన వ్యాన్ అనమాట. ఇంకా దీంట్లోనే ఈ రోజంతా ఆర్డర్లు ఇస్తా తిరగాల. ఓకేనా? ఫస్ట్ ఆర్డర్ ఇంకా రాలేదు. 6:30 అవుతుంది, 6:30 అవుతుంది. ఫస్ట్ ఆర్డర్ ఇంకా రాలేదు. వచ్చాక మాట్లాడతాం. ఫస్ట్ ఆర్డర్ వచ్చింది జారా ఏరియా. ఓకేనా? వెళ్తున్నాను. ట్రాఫిక్ విపరీతంగా ఉండదు అనమాట. అంటే రోడ్లు కొన్ని వర్క్ చాలా బాగా సార్. సార్ హౌస్ నెంబర్ 54 సార్. ఎస్ సార్, ఐఎమ్ అవుట్ సైడ్ సార్. ఎస్ ఓకే సార్, ఓకే సార్. మనం తినేది అయిపోయింది కదా, ఇంకా బండికి కూడా తినిపిద్దామని వచ్చాను పెట్రోల్ బంకుకి. 9:45 అవుతుంది టైం. ఇప్పుడు ఆకలిగా అయితే ఉండదు అనమాట. కానీ ఇప్పుడే తిన్నాను, ఇంకా టైం ఉండదు. నాకు పొద్దున 3 వరకు డ్యూటీ కదా. ఇప్పుడే తిన్నానంటే మళ్ళీ 2 గంటలకు 1:30 ఆకలి అవుతుంది. అప్పుడు షాపులు కూడా ఏమి ఉండవు. అందుకనేసి 11 గంటలకు ఏమైనా తీసుకొని తినేదానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఆకలిగా ఉండదు, వెళ్ళి ఏదో ఒకటి తిందామన్నమాట. అంటే అన్నమే అని కాదు, ఏదైనా కానీ అరటిపండ్లు కానీ లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి ఏదో ఒకటి తీసుకొని తిందామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ టైం ఎంత టైం? ఇప్పుడు కరెక్ట్గా 11:30 అవుతుంది టైం. ఇప్పుడు దొరకడం అయితే కష్టం ఉంటుంది. బయట సిటీలో అయితే దొరకడం కష్టం నేను ఇప్పుడు ఉండే ఏరియాలో. ఓకేనా? 350 ఫిల్స్ ఉంటుంది. ఇది తీసుకొని తినేస్తాం. ఇప్పుడు సరిపోతుంది. మళ్ళీ 350 ఫిల్స్ పోతే ఇంకా 300 ఫిల్స్ ఉంటుంది మన దగ్గర. మళ్ళీ దానికి ఒక డ్రింక్ ఏదైనా తీసుకుంటే సరిపోతుంది. విత్ చికెన్ శాండ్విచ్ ఇది. ఓకేనా? ఇదంతా 11 అంటే పెరుగు తీసుకున్నాము 100 ఫిల్స్లో. ఇదంతా 100 ఫిల్స్. దీంట్లో యాపిల్ తీసుకున్నాము, లెమన్ తీసుకున్నాము, చికెన్ శాండ్విచ్ అలాగే ఒక లెమన్ జ్యూస్. ఓకేనా? ఇది తినేసినామంటే ఇంకా నాకు డ్యూటీ అయిపోయేంత వరకు ఇబ్బంది. 450 అయింది అనమాట. అర్థండి బిల్ ఇదే. ఓకేనా? కనిపిస్తుంది కదా, 450 అయింది మొత్తం. ఇప్పుడు ఇది తినేసి 350 ఫిల్స్ అంటే కడుపు నిండదా అనుకోని ఉంటుందని చికెన్ ఫుల్గా పెట్టాడు. ఈ వారం నుంచి ఆ వారికి చూడండి, ఇదంతా చికెన్. కడుపు అయితే నిండింది భయ్యా. మరి అంత ఇదైతే ఏం లేదు. 350 ఫిల్స్ అది ప్లస్ ఒక 100 ఫిల్స్ ఇది లెమన్ జ్యూస్ తీసుకున్నాను కదా. ఒకప్పుడు నాకు ఇండియాలో ఉండేటప్పుడు అయితే అన్నం తింటేనే నిద్ర పట్టేది నైట్ పూట. ఇప్పుడైతే ఇక్కడ కోవిడ్కి వచ్చినాక ఆ ఫీలింగ్ అనేది పోయింది నాకు. అన్నమే కాదు, ఏదో ఒకటి కడుపులోకైతే కొద్దిగా వెళ్తే సరిపోతుంది. ఒకప్పుడైతే అన్నం తింటేనే నిద్ర వచ్చేది, లేకపోతే నిద్ర వచ్చేదే కాదు. ఏమో తినేసాను కదా, 12 అవుతుంది. సాయంత్రం 350, ఇప్పుడు ఒక 450, మొత్తం 800 అయింది. ఇంకా 200 ఫిల్స్ ఉంది మన దగ్గర. 200 ఫిల్స్ తో ఇంకా 3 గంటల వరకు. అంటే వీలైతే ఏదన్నా దాహం వేస్తే వాటర్ బాటిల్ కానీ అలాంటివి ఏదైనా తీసుకోవాలా, డ్రింక్స్ తీసుకోవాలంటే తీసుకునేది, లేకపోతే అది అలాగే ఉంటది అనమాట. చూద్దాం. కువైట్ లో ఒక్క దినార్తో అయితే బతకచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏం లేదు. ఇరానీ కుబూస్ అమ్ముతా అంటారు. అది 10 ఫిల్సే ఉంటుంది. 10 ఫిల్స్
10 ఫిల్స్తో ఒక 2 తీసుకున్నామంటే మీకు ఫుల్ అయిపోతుంది. దాంట్లోకి అక్కడే దాల్ కర్రీ ఉంటుంది అనమాట. దాల్ కర్రీ అంటే పప్పు కర్రీ ఉంటుంది. దాన్ని కూడా తీసుకున్నారంటే 200 ఫిల్స్కు ప్లస్ ఒక 20 ఫిల్స్, 220 ఫిల్స్ అంటే ఒక రూబాకే మీరు పొద్దున పూట టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అదే ప్లాన్గా అంటే మనము తిరగాలన్నమాట. తిరిగి రూబాకు పొద్దున అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది, ఫుల్ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం అంటారా, మధ్యాహ్నం అయితే సింపుల్గా అయితే మీకు కొన్ని దగ్గరలో అయితే 500 ఫిల్స్కు మీకు భోజనం పెడుతూ ఉంటారు. అక్కడ తినొచ్చు. అంటే భోజనం అంటే బిర్యానీ కానీ లైట్ ఫుడ్ అనమాట. ప్లేట్ మీల్స్ అలాంటివి పెడుతూ ఉంటారు. అంటే తిరగాలి, చెప్తున్నాను కదా, తిరగాలి. కొన్ని దగ్గరలో ఆలోచించుకొని తిరిగి ఎక్కడ తక్కువ ఉందో అక్కడ చూసుకొని అయితే తినొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ రెగ్గాయి దగ్గర అయితే ఒక హోటల్లో 500 ఫిల్స్కి ఇస్తారనమాట. రైస్, ఒక కర్రీ అది ఇస్తారు, ప్లేట్ మీల్స్. ఓకేనా. ఇంకా నైట్ అంటారా 500 ఫిల్స్ అయిపోతాను. ఇక 250 ఫిల్స్ ఉంటుంది. 250 ఫిల్స్తో శాండ్విచ్ కానీ తీసుకొని తినేసి ఒక జ్యూస్ తాగేశారంటే ఒక రోజంతా ఒక దినార్తో బతికేవచ్చు కువైట్లో. కానీ ప్లాన్. ఓకేనా. మీకు వీడియో కానీ నచ్చితే కన్నా లైక్ వేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరినైనా కానీ ఒక దినార్ డబ్బులు అడగాలి, డబ్బు తీసుకోవాలి. కానీ వాళ్ళు ఇచ్చారంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇవ్వలేదంటే థ్యాంక్ యూ చెప్దాం, ఇచ్చినా థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ హార్ట్ అని చెప్పేసి వదిలేద్దాం అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో మనం ట్రై చేద్దాం.